అద్భుతాన్ని చూడాలి అంటే, నీ జీవితంలో ఎప్పుడైనా అద్భుతాన్ని చూడాలంటే, నీ జీవితంలో మొదట అద్భుతాన్ని చూడాలంటే, రెండవదిగా నీ జీవితంలో తెగింపు కలిగిన ఆ అడుగు ముందుకు వేయాలి. నడుములు పుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు జలాలు అడుగు ముందుకు వేసి దేవుని కోసం అంటే పట్టణంలో ఉన్న ప్రజల కోసం సమర్పణ కలిగి అడుగు వేశారు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఒక అడుగు ముందుకు వేయుదువుగాక. స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో కరువు వచ్చిందని కూర్చోకూడదు, నీ జీవితంలో నింద వచ్చిందని కూర్చోకూడదు, నీ జీవితంలో అవమానం వచ్చిందని కూర్చోకూడదు. నువ్వు దేవుని కోసము ఇదిగో ఇక్కడున్న నేను అవమానపడుతున్నానని ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు ఒక అడుగు ముందుకు వేయటం ప్రారంభిస్తావో, నీ అడుగులో నా దేవుడు తోడైపోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే తెగింపు కలిగిన నిర్ణయాన్ని చేస్తావో, అప్పుడు నా దేవుడు నీకు తోడైపోతున్నాడు. ఇదిగో దేవుని కోసం ఒక రోజు ఉపవాసం ఉండడానికి తెగించావా, నీ తెగింపు వ్యర్థం కాదు. ఒక రోజు ఉపవాసం ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశాన్ని వెతికావా, నీ తెగింపు నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఇదిగో 4 రోజులు ఉపవాసం ఉంటే ప్రజల రక్షణార్థమే ప్రార్థన చేసావా, నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఎప్పుడైతే నీ జీవితంలో తెగింపు కనుక నీ ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు తెగించి ఒక అడుగు ముందుకు వేస్తావో, నువ్వు ఎప్పుడు అడుగు ముందుకు వేస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుందా. అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధులు కలిగినటువంటి తీర్మానము ఈ రోజు భక్తి జీవితాన్ని ఆరంభిస్తున్నటువంటి నీకు నాకు కలగాలి. వాళ్ళు ఆ పట్టణంలో ఉన్న ప్రజల కోసం, ఆకలితో ఉన్న ప్రజల కోసం తెగించి ఒక అడుగు ముందుకు వేయటానికి పోయారు. చావునైనా లెక్క చేయకుండా తెగింపు అడుగు ముందుకు వేశారంటే, ఈ రోజు నువ్వు ఎవరిపైనా సరే, ఈ రోజు నువ్వు ఎవరిపైనా సరే, ఈ రోజు నువ్వు ఎవరిపైనా సరే, ఈ రోజు దేవుడు వాక్యం వింటున్నా నీవు, ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన నీవు, ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్న నీవు, ఇప్పుడు నువ్వు దేవుని కోసం ఒక తెగింపు అడుగు వేసి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే నీ తెగింపు అర్థం కాదు. ఎంతమంది ఉదయకాలపు ఆరాధనకి సిద్ధపడుతున్నారు? ఆదివారం ఉదయం ఆరాధనకి సిద్ధపడాలంటే కనీసం నువ్వు ఎన్ని గంటలకు రావాలి? ఉదయం 6 గంటలకు ఆరాధన అంటే 4 గంటలకు లేచి నువ్వు ప్రభు సన్నిధిలో నీ నిద్రను చంపుకున్నావా? నా దేవుడు నీకే వదిలిపెట్టినండి. నువ్వు ఏ సమర్పణ కలిగి చంపుకుంటావో, నువ్వు చంపుకున్న దానికి ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు నా యేసయ్య. నువ్వు ఏది తెగించి ఒక అడుగు ముందుకు వేస్తావో, నువ్వు వేసిన ఒక అడుగు ముందు నా దేవుడు 2 అడుగుల ముందుకు నడిపిస్తాడు. దేవుడి కోసం సమర్పణ కలిగి నీ నిద్రను మానుకున్నావా, నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి కోసం సమర్పణ కలిగి నీ ధనాన్ని వెచ్చించావా, నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి కోసం సమర్పణ కలిగి నువ్వు ఏదైతే తెగించి ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తావో, 2వదిగా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నా దేవుడు రేపు ఈ రోజు కదా నీ దుఃఖదినాన్ని సమాప్తం చేసుకుంటున్నాడు. ఆమె నీ కరువును కొట్టివేయబోతున్నాడు. మొట్టమొదటి ఏం చేయాలని చెప్పాను?